మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం నిర్వహించారు. నూతనంగా అధ్యక్షులుగా ఎన్నికైన కిష్టాపురం రామకృష్ణచారి, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ చారి, ఉపాధ్యక్షులుగా రవిచారి, కోశాధికారిగా వేణుచారి కార్యవర్గ సభ్యులు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి సంకోజి దామోదర్ మాట్లాడుతూ స్వర్ణకార వృత్తిలోకి కార్పొరేట్ శక్తులు ప్రవేశించడంతో ఎంతో మంది స్వర్ణకారులకు పనిలేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం స్వర్ణకారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహంకాళి దేవాలయ కమిటీ చైర్మన్ పాండురంగాచారి తదితరులు పాల్గొన్నారు. మన స్వర్ణకార సంఘం స్పెషల్ ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి పిలవగానే ఎలాంటి కారణం చెప్పకుండా మనకు ఆనందింపజేసినందుకు రవి ఓకే రవి అందరు చూడాలి. నేను అనగా నవీన్ స్వర్ణకార సంఘంకు తప్పనిసరిగా చేయగలను, పూజా తప్పకుండా విధులను నిర్వర్తించగలను. సంఘంలో ఏది జరిగినా కానీ బయట వారికి తెలియకుండా ఉంచగలను. ఇది నా విశ్వకర్మ. నూతనంగా ఎన్నుకోబడ్డ కిష్టాపురం రామకృష్ణచారి మరియు కార్యవర్గం ప్రశాంత్ చారి అందరికీ నా కృతజ్ఞతలు. నేను నాలో కూడా ఉన్న గొప్పతనం నేను చెప్పుకుంటా. 1970లో విశ్వ బ్రాహ్మణులు అంటే ఎవరో తెలియదు. నేను నూతనంగా 1970లో నేను వార్డు మెంబర్గా గెలిచి అప్పుడు సర్పంచ్ చేయటండే కానీ వయసు పిల్లలుగా చెప్పి నాకు ఉప సర్పంచ్ వేసింది. కానీ అప్పటి సర్పంచ్ అన్పడు కాబట్టి 11 సంవత్సరాలు నిలువరాగంగా రామాయంపేట నిర్వహించింది. తర్వాత 1981లో ఈ వ్యవస్థాపకంగా నేను ఈ స్వర్ణకార సంఘం అప్పుడు నూతనంగా అధ్యక్షుడయ్యాను. అయితే నేను ఎక్కడ ఫౌండేషన్ వేస్తే అక్కడ పెరుగుతున్నాను. 75లో మహంకాళి దేవాలయంకు కమిటీ ఉన్నప్పుడు చేయదు. ఇప్పుడు 50 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ప్రభుత్వానికి పోయినాక కూడా నేనే చైర్మన్ చూస్తున్నా. గవర్నమెంట్ పోయినాక కూడా 25 సంవత్సరాలు గడిచిపోయి 30 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఇది దాని గొప్పతనం. ఎందుకంటే మన జాతికే గొప్పతనం. ఎందుకంటే మన ఇంతవరకు అనుకుంటాను ఇక్కడ జాతిపిండు నేను తెలుసుకున్న వరకు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాను. అలాగే ఆంధ్రప్రదేశ్ ఫౌండర్ ట్రస్టీ అనేది మన స్వర్ణకారు ఇక్కడ పాల్గొనచాలి. సరే ప్రభుత్వానికి ఒక ప్రతినిధిగా వహిస్తున్నాం. దాని సంఘంలో యాక్టివ్గా పనిచేయాలి. నేను చేతనైతే చేస్తున్నా. మొన్ననే 71 పడ్డా. 8 సంవత్సరాలు వయసు నడుస్తుంది. ఎందుకంటే మా వీరలు దామోదర్ గారు మామయ్యకు రావాలంటే నేను దూడపానికి పోయినండి. మైనపాలి హనుమంతరావు ఇన్విటేషన్ కార్డు చేయడానికి పూర్తి అయిన అజ్మీర్ అక్కడ రాజస్థాన్ మీడియం చేస్తే మనం ఆఫీస్కి మాజీ ఎమ్మెల్యే కలిసి రావడం జరిగింది. 11 వచ్చిన నేను ఇన్ఫార్మ్ చేస్తే ఇంకా ఆలస్యం ఉంది, 1 గంట అని చెప్పి మరి ఇద్దరు పోయి 4 ఇక్కడ రావడం జరిగింది. సరే మీ కార్యక్రమం బ్రహ్మాండంగా చేసుకున్నారు. ఇంతకుముందు కూడా కృష్ణాపురం లక్ష్మీనారాయణ సంతాపురం లక్ష్మీనారాయణ కూడా బాగా చేస్తున్నాను. ఇంకా యాక్టివ్గా పనిచేయాలని చెప్పి ఇంకోటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.